భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీరు తొలి అడుగు నుండే దుందుబి నదిలోకి తరలించి అక్కడి నుండి దుందుబి నదిని దారి మళ్లిస్తూ డిండి లిఫ్ట్ పేరిట భారీ తవ్వకాలు జరుగుతున్నాయి. ఉల్పల గ్రామ దుందుబి వాగు దగ్గర ఈ పనులను మేము పరిశీలించాము. అక్కడి నుంచి అదే కాలువ వెంట సింగరాజుపల్లి మీదుగా గొట్టిముక్కుల రిజర్వాయర్ దాకా రిజర్వాయర్లను కాలువలను పరిశీలించి చాలా ఆందోళనకు గురైనారు. 35 లక్షల ఎకరాల మాగునార్ బీడు భూములకు నీరు ఇవ్వడానికి ఏ లిఫ్ట్ పథకంలో కూడా ఈ స్థాయి కాలువలు లేవు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 40 టీఎంసీల నీటి వినియోగానికి గాను 4 టీఎంసీల రిజర్వాయర్లు కూడా నిర్మించలేదు. ఇప్పుడు కల్వకుర్తి లిఫ్ట్తో నీరు పారే భూములలో డిండి లిఫ్ట్ కాలువలు తవ్వుతున్నారు. ఇది ఘోరమైన అన్యాయం. బాధితులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా డిండి లిఫ్ట్ ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకిస్తూ జిల్లా రైతులు ఎన్నో ఆందోళనలు చేశారు. రాజకీయ పార్టీలు లేఖలు రాయడమే కాక ప్రత్యక్షంగా ఉద్యమాలు చేశారు. ప్రస్తుత అధికార పార్టీ డిండి లిఫ్ట్ను వ్యతిరేకించారు. అయినా ఇంత భారీ తవ్వకాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ పనులు చూసిన మాకు PRLI పథకాన్ని నల్లగొండ పథకంగా మార్చేశారా? ఉమ్మడి మాగునార్ను వంచనకు గురి చేస్తున్నారా అనే ప్రశ్నలు అడగాలనిపించింది. జిల్లాలో బీడు భూములకు నీరు ఇవ్వగల కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, 1, 2, కోయిల్సాగర్ 20 ఏళ్ళైనా పూర్తి కాలేదు. జూరాల సిల్ట్ పేరింది, RDS నీరే రావడం లేదు. ఈ అన్ని పథకాలు కలిపిన PRLI పెద్ద పథకమే. అది అరకొర పనులతో ఆగి ఉంది. కాగా డిండి లిఫ్ట్ పనులు పరుగులు పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం? జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇంత అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి? మాగునార్ జిల్లా ప్రజాప్రతినిధులు నామమాత్రులు కాకుండా ఉమ్మడి జిల్లాకు సాగునీటి న్యాయం కోసం పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయించాలని, డిండి లిఫ్ట్ను పూర్తిగా రద్దు చేయించాలని జిల్లా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలతో.